ససిరేఖమ్మ గారు, ఇంద్రప్రస్థం నుంచి శ్రీకృష్ణుల వారు వచ్చారు. మా చిన్నాన్నగారు వచ్చారా? మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. అవును అన్నయ్య, రాజసూయానికి మహర్షులందరూ వేయించేశారు. వారి గోష్ఠిలో రాజర్షులు మీరు లేరే అని ధర్మరాజు చాలా విచారించాడు. చూసారా మరి, మనం కూడా వెళ్ళుంటే ఎంత వేడుగ్గా ఉండేది. అవునవును అవునన్నయ్య, మీరు సత్యవ్రతులని, మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించాడు. ఏమిటది? త్రికాలములలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించి దివ్య మహిమ కలిగిన సత్యపీఠం ఇది. పూర్వము హరిశ్చంద్రుని సత్యసంధతకు మెచ్చి విశ్వామిత్రుడు సృష్టించి ఇచ్చినని ప్రతీతి. మరి దీని ప్రభావం వినండి. ఎవరినైనా ఈ పీఠం ఎక్కించిన చాలు వారి చేత మరి దీని ప్రభావం వినండి. ఎవరినైనా ఈ పీఠం ఎక్కించిన చాలు వారి చేత వారి నోటి వెంటే వారు అనుకున్నవి, అనుకుంటున్నవి, అనుకోబోయేవి గూఢాలోచనలన్నిటినీ బయటికి పలికిస్తుంది. ఓహో, ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా ఉంటాయని నేను ఎప్పుడూ వినలేదు. దాచికి ఈ సత్యపీఠాన్ని మన పూజా గృహంలో భద్రం చేయించు. రామ్మా శశి, రా. సాత్యకి, మన శశి పంపిన కానుకేది? ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండా నేనా ఇవ్వడం? అన్నీ తెలుస్తాయి. శశి, నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పేటికి తెరిచి చూడు. అది ప్రియదర్శిని వదిన. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వాళ్ళకి కనిపిస్తుంది. ఆహా, పాండవుల అదృష్టమే అదృష్టం. ఇంద్రవైభవం అంతా అక్కడే ఉంది. అవును, ఇంద్రుని కొడుకే ఉన్నాడక్కడ. రుక్మిణి, అక్కడ నా తమ్ముడు కృష్ణుడే లేకపోతే ఇంద్రుని కొడుకు కాదు, ఇంద్రుని తండ్రి కాదు, ఎవరి వల్ల ఏ పని అయ్యేది కాదు. ధర్మరాజు చేత రాజసూయం దిగ్విజయంగా చేయించాడు. అంతటి సభలోనూ అగ్రపూజను అందుకుని అధిక్షేపించిన శిశుపాలను శిరచ్ఛేదం చేసి దుష్ట శిక్షణ చేసి వచ్చాడు. కృష్ణ, నిన్ను నేను సత్కరించాలి. ఇలా నాకు గింబలి కావాలి, గింబలి. అహా హే గెలుపం గెలుపం. మాకు గెలుపం కావాలి, గెలుపం.